ఏదో సరదా కన్నానులేరా. మీ ఆయన గారు ఇంతకీ మంచివారా చెడ్డవారా? ఇదొక క్వశ్చను, దీనికి నీలవేణి ఆన్సర్ చెప్పాలా? తన ఆన్సర్ ఏదో నేనే చెప్తాను. మా తారక్ సార్ చాలా చాలా చెడ్డవాడు అని చెప్తుంది. అంతే కదా నీలవేణి? అయ్యో, నేనెప్పుడు మీ గురించి అలా అనలేదు సార్. అన్నీ తెలిసి కూడా నన్నెందుకు ఈ గొడవలోకి లాగుతున్నారు సార్? వాడు అలా అంటున్నాడు కాబట్టే కదమ్మా నువ్వు ఇలా అంటున్నావు. అయినా ఏమైనా మాట్లాడుతూ ఉంటేనే కదా మజాగా ఉంటుంది. నేనే మాట్లాడగలనన్నయ్య. సరే అయితే నీకు బాగా నచ్చిన హీరో ఎవరో చెప్పు. చిరంజీవి గారక్క. ఏంటి చిరంజీవి గారా? చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. మా ఊళ్ళో ప్రతి సంవత్సరం శివరాత్రికి ధరణి కట్టి తెల్లార్లు సినిమాలేస్తారు. అందులో కనీసం 2 అయినా చిరంజీవి గారి సినిమాలుంటాయి. అంటే ఊర్లో జనాలందరూ ఒకే చోట చేరి చూస్తారు చూడు, అలాగా? అవును సార్. మేమైతే చాపా దిండు తీసుకుని వెళ్లి మరీ ప్రశాంతంగా పడుకుని సినిమా చూస్తాం సార్. చిరంజీవి గారి పేరెత్తగానే నీలవేణి ముఖంలో ఎంత చిరునవ్వు కనిపిస్తుందో చూడండి. అన్నయ్య, ఇక మీదట నీలవేణి దిగులుగా ఉంటే టీవీలో చిరంజీవి సినిమాలు ప్లే చేయండి. దెబ్బతో చిరునవ్వులు చిందిస్తూ చిందులు వేస్తుంది. అంతే కదా. నీలవేణి కోసం చిరంజీవి సినిమానే కాదు, కావాలంటే చిరంజీవి దగ్గరికైనా తీసుకెళ్తాను. ఏమంటావు నీలవేణి? వెల్కమ్ సార్. నమస్కారం సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. డిక్కీలో లగేజ్ ఉంది, గెట్ ఇన్ సైడ్. ఓకే సార్. వాలెట్ పార్కింగ్ ఉందా? ఉంది సార్. ఇటు ఇవ్వండి. ఓకే, ఇదిగోండి. మీరు వెళ్ళి లగేజ్ తీసుకోండి. అలాగే.